Hi everyone, once again welcome to my channel Competitive Maths Biology. కొంత గ్యాప్ తర్వాత మనము మిక్చర్ చాప్టర్లో పార్ట్ 7ని చూస్తున్నాము. లాస్ట్ క్లాస్లో పార్ట్ 6లో 43 క్వశ్చన్ల వరకు చూసాం మిక్చర్ చాప్టర్ సంబంధించి. ఇప్పుడు పార్ట్ 7లో దీనికి సంబంధించిన ఒక 4 రకాల కొత్త కాన్సెప్ట్లు, వాటిపైన సమస్యలు చూద్దాం. ఓకే, పార్ట్ 7 ఆఫ్ మిక్చర్ చాప్టర్ చూడండి. కాన్సెప్ట్ 1, స్కేలు గుణకం భావన. స్కేలు గుణకం భావన ఏంటో చూద్దాం ఈ చాప్టర్లో. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్. ఫర్ దట్, let us suppose we have a vessel and we have 400 liters of pure milk in the vessel. ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో 400 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి అనుకుందాం. 400 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి అనుకుందాం. పాలు కూడా, స్వచ్ఛమైన పాలు కూడా ఒక మిశ్రమమే. దీనిలో 100% పాలు, 0% నీరు ఉంటుంది. ఎస్, దీన్ని బట్టి ఒక నోట్ పాయింట్ రాస్తాను. ప్యూర్ మిల్క్ ఈజ్ ఆల్సో ఏ మిక్చర్. Where it has 100% milk and 0% water. Yes, స్వచ్ఛమైన పాలు కూడా మిశ్రమం అవుతుంది. ఆ మిశ్రమంలో 100% పాలు ఉంటుంది, 0% నీరు ఉంటుంది. ఇప్పుడు ఈ పాల నుండి మనం ఏం చేస్తున్నాము, ఈ పాల నుండి ఒక బాలుడు 80 లీటర్ల పాలను బయటికి తీసివేసి అంతే పరిమాణంలో నీటిని కలుపుతున్నాడు. 80 లీటర్ల పాలను తీసివేసి 80 లీటర్ల నీటితో భర్తీ చేస్తున్నాడు అనుకుందాం. Suppose that a boy removed 80 liters pure milk from the vessel and replaced it by water. Okay, yes, ఈ సందర్భంలో రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాను నేను దీనికి. RF, రీప్లేసింగ్ ఫ్యాక్టర్. మనము మొత్తం 400 లీటర్ల స్వచ్ఛమైన పాల మిశ్రమం ఉంది. ఆ 400 లీటర్ల స్వచ్ఛమైన మిశ్రమం నుండి 80 లీటర్లను తీసేస్తున్నాం. 80 లీటర్లను తీసివేస్తున్నాం. దీన్ని, ఈ 80 లీటర్ని మళ్ళీ దేంతో భర్తీ చేస్తున్నాము, నీటితోటి భర్తీ చేస్తున్నాము. దట్ ఈస్ రీప్లేసింగ్ ఫ్యాక్టర్. భర్తీ చేసే స్కేల్ గుణకం ఎంతనో చూద్దాం. 0 0 8 1 8 5. తీసివేస్తున్నాం కాబట్టి మైనస్ గుర్తు రాశాను నేను ఇక్కడ. 1/5. కానీ ఎన్ని లీటర్ల పాలు తీస్తున్నామో అన్ని లీటర్ల నీటిని కలుపుతున్నాం కాబట్టి రీప్లేసింగ్ ఫ్యాక్టర్ 1/5 అని చెప్తున్నాను. భర్తీ చేసే స్కేలు గుణకం 1/5. అనగా మొత్తం 5 యూనిట్ల మిశ్రమంలో 1 యూనిట్ నీటితో భర్తీ చేస్తున్నాం. 5 యూనిట్ల మిశ్రమం ఉంది ఈ పాత్రలో. దాని నుండి 1 యూనిట్ స్వచ్ఛమైన పాలు బయటికి తీసి అంతే పరిమాణం 1 యూనిట్ లో నీటిని భర్తీ చేస్తున్నాము. అనగా మిగిలిపోయిన పాల పరిమాణం, పాత్రలో మిగిలిపోయిన, ఇప్పుడు 80 లీటర్ల స్వచ్ఛమైన పాలను తీసేసాము. మిగిలి ఉన్న పాల పరిమాణం, స్వచ్ఛమైన పాల పరిమాణం, దాన్ని మనం మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద వెస్సెల్ అని అంటాం. చూద్దాం అది కూడా. మొత్తం 5 యూనిట్ల పాల నుండి 1 యూనిట్ పాలను తీసివేస్తున్నాం. అనగా పాత్రలో ఇంకా మిగిలి ఉన్నదంతా 5 యూనిట్ల మిశ్రమంలో 4 యూనిట్ల పాలు ఉంది. 5 యూనిట్ల మిశ్రమంలో 4 యూనిట్ల పాలు ఉంది. అనగా నేను 80 లీటర్ల స్వచ్ఛమైన పాలను బయటికి లాగి అంతే పరిమాణం 80 లీటర్ల నీటిని కలిపితే నేను భర్తీ చేసే స్కేల్ గుణకం 1/5. పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల స్కేల్ గుణకం 4/5. ఎస్, దీన్ని మనం ఏమి రాస్తాము, therefore case 1,
నేను ఈ ప్రక్రియను ఒకసారి చేస్తే లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద వెసెల్ ఈజ్ ఈక్వల్ టు పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాలు, దాని యొక్క స్కేల్ గుణకం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ రాస్తున్నా. మొత్తము 400 లీటర్ల పాలు ఉండే దాని నుండి 1/5 వంతు తీసేయబడిన తర్వాత 4/5 వంతు మిగిలి ఉంది. ఓకే రైట్. మరలా ఈ ప్రాసెస్ ని ఇంకోసారి చేశారు. మరలా ఇంకొక విద్యార్థి 80 లీటర్ల పాలను బయటికి లాగి అంతే పరిమాణంలో నీటిని భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద వెసెల్ ఈజ్ ఈక్వల్ టు, రెండోసారి ఈ ప్రక్రియను రెండవసారి కూడా చేసాము మనము. పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాలు యొక్క మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ చూస్తున్నాం. రెండవసారి చేస్తే వాస్తవానికి 400 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉండాలి, కానీ మనము ప్రతిసారి ఏం చేస్తున్నాము, 5 యూనిట్ల పాల పరిమాణం నుండి 1 యూనిట్ పాలను తీసేసి అంతే పరిమాణం నీటిని భర్తీ చేస్తున్నాం. అప్పుడు పాత్రలో మిగిలి ఉన్నది 4/5. సో 4/5 హోల్ స్క్వేర్. ఎందుకు, మనం ఈ ప్రక్రియను 2 సార్లు చేసాం కాబట్టి 2 సార్ల యొక్క మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ గుణకం, స్కేల్ ఫ్యాక్టర్ గుణకం ఇది. అదేవిధంగా ఈ ప్రక్రియను నేను మరలా ఇంకొకసారి చేశాను. అప్పుడు లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద వెసెల్ ఈజ్, మరలా నేనేం చేశాను, 80 లీటర్ల స్వచ్ఛమైన పాలను తీసి అంతే పరిమాణంలో 80 లీటర్ల నీటిని కలిపాను. నేను పాలను తీసేసి నీటిని కలుపుతున్నాను. సో ఈ ప్రక్రియ ఎన్నిసార్లు చేయబడింది, 1, 2, 3వసారి చేయబడింది. 3వసారి యొక్క స్కేల్ గుణకం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ 400 × 4/5 హోల్ క్యూబ్. ఇప్పుడు 3 ప్రక్రియల తర్వాత ఈ ప్రక్రియ 80 లీటర్ల స్వచ్ఛమైన పాలు తీసేసి 80 లీటర్ల నీరు కలపడం, ఈ ప్రక్రియ ఇలా 3 సార్లు చేసిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం 400 × 4/5 హోల్ క్యూబ్. 400 × 4/5 అంటే మనము 0.8 రాయొచ్చు. 0.8 5 చేత 4ను భాగిస్తే 0.8 వస్తుంది. హోల్ క్యూబ్ ఉంది, కానీ మనకు తెలుసు 8 క్యూబ్ అంటే 512. 8 క్యూబ్ అంటే ఎంత, 512. సో దీన్ని మనం 0.512గా రాయొచ్చు. క్యూబ్ ఉంది కాబట్టి 3 దశాంశ స్థానాలు రావాల్సిందే. ఇప్పుడు 2 సున్నాలు, ఈ దశాంశ స్థానం 2 స్థానాల తర్వాత జరుగుతుంది. 4 × 51.2 లీటర్లు. దట్ ఈక్వల్ 4 8 4 4 20. పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం 204.8 లీటర్లు. ఇప్పుడు పాత్రలో మిగిలి ఉన్న లేదా పాత్రలో మనం భర్తీ చేసిన నీటి పరిమాణం, పాత్రలోని నీటి పరిమాణం మనకు డైరెక్ట్ గా స్కేల్ ఫ్యాక్టర్ ద్వారా రాదు. ఇక్కడ మొత్తం పాత్రలో మిశ్రమం పరిమాణం 400 లీటర్లు మైనస్ అందులో నుండి స్వచ్ఛమైన పాల పరిమాణాన్ని తీసేద్దాం. 400 - 204 195.2 లీటర్లు నీరు భర్తీ చేసాము. ఇక్కడ మనం గమనించవలసింది
ప్రతిసారి పాత్ర యొక్క పరిమాణం మారదు. ఎందుకు? 80 లీటర్ల స్వచ్ఛమైన పాలు తీసేస్తే మళ్ళీ 80 లీటర్ల నీరు కలుపుతున్నాం, మళ్ళా పాత్రలోని మిశ్రమం పరిమాణం 400 లీటర్లే అవుతుంది. ఇంకొకటి, ఈ RF ని మనం ఏమంటాం, ఈ MF అనేది ఎందుకు చూద్దాం ఒకసారి. ఈ RF అనేది ఎవ్రీ టైమ్ we replaced 1/5 of mixture by water. అనగా ఇది భర్తీ చేసే స్కేల్ గుణకం 1/5. దాని అర్థం అనగా ప్రతిసారి మనము 1/5 వంతు మిశ్రమాన్ని నీటితో భర్తీ చేస్తున్నామని అర్థం. ఈ MF అనేది పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం, దాని యొక్క స్కేలు గుణకం. ఎవ్రీ టైమ్ లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద వెసెల్. ప్రతిసారి మనం ఈ 1/5 వంతు నీటితో భర్తీ చేసిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల యొక్క స్కేల్ గుణకం దీన్ని చూపిస్తుంది MF అనేది. ఈ RF MF లెఫ్ట్ సంబంధించి క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో తర్వాత చూద్దాం. ఓకే, కాన్సెప్ట్ 2 చూద్దాము. మన దగ్గర మరలా ఒక పాత్రలో 400 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. కేస్ 1 లో ఏం చేస్తున్నాను, 40 లీటర్ల స్వచ్ఛమైన పాలను తీసివేసి 40 లీటర్ల నీటితో భర్తీ చేస్తున్నా. ఈ సందర్భంలో రీప్లేసింగ్ ఫ్యాక్టర్, భర్తీ చేసే స్కేల్ గుణకం, మొత్తం 400 లీటర్ల మిశ్రమం నుండి 40 లీటర్లు తీసివేస్తున్నా. 4 1 4 10. భర్తీ చేసే స్కేల్ గుణకం 1/10. ఎవ్రీ టైమ్ we replaced 1/10 of mixture by water. అప్పుడు ఇక్కడ పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల యొక్క స్కేల్ గుణకం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటాం. మొత్తం 10 యూనిట్ల నుండి 1 యూనిట్ తీసివేస్తే 9 యూనిట్లు స్వచ్ఛమైన పాలు ఉంటాయి. ఓకే, ఇది కేస్ 1. కేస్ 2లో మరొకసారి 50 లీటర్ల స్వచ్ఛమైన పాలను తీసేసి 50 లీటర్ల నీటితో భర్తీ చేస్తున్నాం. కేస్ 2 యొక్క రీప్లేసింగ్ ఫ్యాక్టర్, మొత్తం 400 లీటర్ల మిశ్రమం ఉండి ఆ మిశ్రమం నుండి 50 లీటర్లను మనం భర్తీ చేస్తున్నాం. 5 1 5 0 క్యాన్సర్. రీప్లేసింగ్ ఫ్యాక్టర్ 1/8. ఈ సందర్భంలో పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల యొక్క మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ స్కేల్ గుణకం, మొత్తం 8 యూనిట్ల నుండి 1 యూనిట్ నీటిచే భర్తీ చేయబడితే మిగిలిన 7 యూనిట్లు స్వచ్ఛమైన పాలు. మరలా కేస్ 3, 3వ సందర్భంలో ఏం చేస్తున్నాం, 80 లీటర్ల స్వచ్ఛమైన పాలు బయటికి లాగేసి అంతే పరిమాణంలో 80 లీటర్ల నీటితో భర్తీ చేస్తున్నాం. ఈ సందర్భంలో రీప్లేసింగ్ ఫ్యాక్టర్, మొత్తం 400 లీటర్ల మిశ్రమం, ఈ మిశ్రమం నుండి 80 లీటర్ల మిశ్రమం బయట లాగేస్తున్నాం. 85 400. రీప్లేసింగ్ ఫ్యాక్టర్ 1/5. అప్పుడు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్, 3వ ప్రక్రియ తర్వాత పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల యొక్క స్కేల్ గుణకాన్ని మనం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటాం. మొత్తం 5 యూనిట్లలో 1 యూనిట్ నీటితో భర్తీ చేయబడితే మిగిలిన 4 యూనిట్లు పాలు. ఈ 3 ప్రక్రియల తర్వాత లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద వెసెల్. పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాలు యొక్క స్కేల్ గుణకం రాస్తాం. వాస్తవానికి 400 లీటర్ల స్వచ్ఛమైన పాల నుండి చివరి వరకు మిగిలింది. మొదటి సందర్భంలో
మిగిలి ఉన్న పాలు యొక్క స్కేల్ గుణకం 9/10. రెండవ ప్రక్రియ జరిగిన తర్వాత అది దీని యొక్క ఈ స్కేల్ గుణకం యొక్క 7/8 రెట్లు. మూడవ ప్రక్రియ జరిగిన తర్వాత ఈ స్కేల్ గుణకం యొక్క 4/5 రెట్లు ఉంటుంది. ఇది చివరగా ఈ మూడు ప్రక్రియల తర్వాత పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణాన్ని చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్డ్ 400 into 9/10 into 7/8 into 4/5 liters. 0, 0, 8 5s are 40, 40 cut. 9 7s are 63 into 4. 4 3s are 12, 4 6s are 24 plus 1 252 లీటర్ స్వచ్ఛమైన పాలు మిగిలి ఉంది. ఈ మూడు ప్రక్రియల తర్వాత కాన్సెప్ట్ 2లో ఈ మూడు ప్రక్రియల తర్వాత పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం 252 లీటర్లు. అప్పుడు పాత్రలో మనం కలిపిన ప్రతిసారి లేదా మూడు ప్రక్రియలలో కలిపిన పాత్రలోని నీటి పరిమాణం మొత్తం 400 లీటర్ల మిశ్రమం నుండి 252 లీటర్ల మిశ్రమం స్వచ్ఛమైన పాలు తీసివేయండి. 8 4 1 145 లీటర్ల నీరు ఉంది. దీన్ని మనము కేస్ 1లో ప్రతిసారి 80 లీటర్ల స్వచ్ఛమైన పాలను తీసి 80 లీటర్ల నీటి కలపడం. కేస్ 2లో వివిధ సందర్భాల్లో వివిధ పరిమాణాలలో పాలను తీసేసి అంతే పరిమాణంలో నీటిని కలపడం. ఈ విధంగా మనము రీప్లేసింగ్ ఫ్యాక్టర్ని మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ని గుర్తుంచుకోవాలి. రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అంటే మొదటి సందర్భంలో మనం మిశ్రమంలో 1/10 వంతు మిశ్రమాన్ని నీటితో భర్తీ చేసాం. రెండవ సందర్భంలో ఆర్ఎఫ్ అంటే 1/8 వంతు మిశ్రమాన్ని నీటితో భర్తీ చేసాం. మూడవ సందర్భంలో ఆర్ఎఫ్ అనగా మనం మొత్తం మిశ్రమంలో 1/5 వంతు మిశ్రమాన్ని నీటితో భర్తీ చేసాం. మొదటి సందర్భంలో మొదటి ప్రక్రియ ముగిసిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల యొక్క స్కేల్ గుణకం 9/10. దాన్ని మనం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద వెస్సెల్ అంటాం. రెండవ సందర్భంలో అది 7/8, మూడవ సందర్భంలో అది 4/5. ఎంతసేపు మనం ఈ ఆర్ఎఫ్ఎంఎఫ్ పై పని చేసుకుంటూ పోవాలి. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3. We have a vessel with pure milk and we replace 22.22% pure milk by water every time. This process continues 3 times. What is the left quantity of pure milk in the vessel after the 3 process? చూడండి, ఒక పాత్రలో స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. ఎంత ఉన్నాయో తెలియదు. మనం ప్రతిసారి 22.22% స్వచ్ఛమైన పాలను నీటితో భర్తీ చేస్తున్నాము. ఇలా 3 సార్లు చేసిన తర్వాత ఆ పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం ఎంతో కనుక్కోవాలి. చూడండి, లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇన్ ద వెస్సెల్. ఇది రావాలంటే ఇనీషియల్ క్వాంటిటీ ప్రారంభంలో స్వచ్ఛమైన పాలు ఇంటూ దాని యొక్క స్కేల్ గుణకం మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ కావాలి. ఎస్, చూడండి, రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఇచ్చిండు. ఎంత భర్తీ చేస్తున్నాం? ప్రతిసారి 22.22% స్వచ్ఛమైన పాలను నీటితో భర్తీ చేస్తున్నాం. దీని యొక్క భిన్నం విలువ 2/9. ప్రతిసారి 9 యూనిట్ల మిశ్రమం నుండి 2 యూనిట్ల మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణం నీటిని కలుపుతున్నాం. ఇది రీప్లేసింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ చెప్పండి. మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనగా పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం మొత్తం 9 యూనిట్ల మిశ్రమంలో 2 యూనిట్లు నీటిని కలిపితే మిగిలిన 7 యూనిట్లు పాలు. అప్పుడు ఇనిషియల్ క్వాంటిటీ ప్రారంభంలో పరిమాణము x లీటర్స్ అనుకుందాం. ప్రారంభంలో పాత్రలో x లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి అనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు జరిగింది. ఒకసారి జరిగితే పాత్రలో మిగిలిన పాల పరిమాణం 7/9. 3 సార్లు జరిగింది కాబట్టి 7/9 హోల్ క్యూబ్ అవుతుంది. ఇది ఈ ప్రక్రియ 3 సార్లు జరిగిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాల పరిమాణం x into 7/9 whole cube liters. Okay, next student. A vessel is full of pure milk. Every time we remove 30% pure milk and replace it by water. This process continues 4 times. What is the percentage of water left in the vessel?
ఈసారి పాత్రలో మిగిలి ఉన్న పాల పరిమాణం కాకుండా నీటి పరిమాణం అడిగాడు. చూడండి. ఎస్, రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంత అండి? 30%. దీని యొక్క భిన్నం విలువ 3/10. ప్రతిసారి 10 యూనిట్ల మిశ్రమం నుండి 3 యూనిట్ల స్వచ్ఛమైన పాలను తీసేసి 3 యూనిట్ల నీటిని భర్తీ చేస్తున్నాము. అప్పుడు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? మొత్తం 10 యూనిట్లలో 3 యూనిట్ల వాటర్తో భర్తీ చేస్తే మిగిలిన 7 యూనిట్లు పాలు. అంటే ఈ ప్రక్రియ ఒకసారి చేస్తే 30% స్వచ్ఛమైన పాలను తీసివేస్తే, ఒకసారి ఈ ప్రక్రియ జరిగిన తర్వాత పాత్రలో మిగిలిన పాల పరిమాణం యొక్క మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ 7/10 కావాలి. కానీ ఈ ప్రక్రియ ఎన్నిసార్లు జరిగింది? 4 సార్లు జరిగింది. దేర్ఫోర్ లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ బై టోటల్ క్వాంటిటీ ఆ నిష్పత్తి 7/10 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రారంభంలో స్వచ్ఛమైన పాల పరిమాణం ఎంతో తెలియదు మనకి. మొత్తం 10 యూనిట్ల మిశ్రమంలో 7 యూనిట్లు స్వచ్ఛమైన పాలు ఉండాలి. కానీ ఈ ప్రక్రియ ఎన్నిసార్లు జరిగింది? 4 సార్లు జరిగింది. కాబట్టి హోల్ పవర్ 4 రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే 7/4, 7 square into 7 square, 49 into 49, 2401/10,000. 10/4 అంటే 10,000. చూడండి, దీన్ని పర్సంటేజ్ లో చెప్పమన్నాడు. లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ బై టోటల్ క్వాంటిటీ. ఈ రేషియో దేన్ని చూపిస్తుంది? ప్యూర్ మిల్క్ పర్సంటేజ్. ప్యూర్ మిల్క్ యొక్క శాతం, స్వచ్ఛమైన పాల శాతం కావాలంటే ఇంటూ 100% గుణించాలి మనం. 2 zeros కట్. 2401/100 అంటే 24.01% స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది నీటి పరిమాణం. మిగిలినది నీటి పరిమాణమే కదా. మొత్తము మిశ్రమాన్ని మనము 100% అనుకుంటాం ఈ సందర్భంలో. సో వాటర్ పర్సంటేజ్ 100 నుంచి 24.01 తీసేయండి. 75.99% నీరు ఉంది. ఈ విధంగా పర్సంటేజ్ నుంచి రీప్లేసింగ్ ఫ్యాక్టర్, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే పాల పరిమాణం కావచ్చు, పాల పరిమాణం శాతం, నీటి శాతం ఏ విధంగా అంటే అది కనుక్కోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ పై క్వశ్చన్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. We have some quantity of pure milk. Every time pure milk is taken out and replaced by water. And this process continues 3 times. After the 3 process, pure milk to water ratio in the vessel is 27:98. Find every time how much percent water is replaced. How much percent water ని ప్రతిసారి రీప్లేస్ చేస్తున్నామో కనుక్కోవాలి. మనకు ఒక పాత్రలో కొంత స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. ప్రతిసారి కొంత స్వచ్ఛమైన పాలను నీటితో భర్తీ చేస్తున్నాం తీసివేసి. ఇలా ఈ ప్రక్రియ 3 సార్లు కొనసాగింది. 3 ప్రక్రియల తర్వాత పాత్రలో ఉన్న స్వచ్ఛమైన పాలు నీటి నిష్పత్తి ఎంత అయినా ప్రతిసారి ఎంత శాతం నీటిని భర్తీ చేస్తున్నాము, ప్రతిసారి ఎంత శాతం నీటితో భర్తీ చేస్తున్నాము అనేది కనుక్కోవాలి. చూడండి, ప్యూర్ మిల్క్ టు వాటర్ ఇచ్చిండు రేషియో 27/98. ఎప్పుడిది? 3 ప్రక్రియల తర్వాత. ఆ 3 ప్రక్రియల తర్వాత ప్యూర్ మిల్క్ టు వాటర్. ప్యూర్ మిల్క్ 27 యూనిట్లు ఉంటే వాటర్ 98 యూనిట్లు ఉన్నాయి. మరి మొత్తం మిశ్రమం ఎన్ని యూనిట్లు? 98 + 27 125 యూనిట్లు మొత్తం మిశ్రమం. ఓకే, ఇప్పుడు మనం ఏం రాద్దాము? ఇది రాద్దాం. లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ టు టోటల్ క్వాంటిటీ. చూడండి, పాత్రలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన పాలు మరియు మొత్తం పరిమాణం టోటల్ క్వాంటిటీ. పాలు ఎంత ఉన్నది? 3 ప్రక్రియల తర్వాత 27 యూనిట్లు ఉంది. మొత్తం మిశ్రమం ఎంత? 125 యూనిట్లు. ఇది ఎన్ని సార్ల తర్వాత ఇది స్కేల్ గుణకము? 3 సార్ల తర్వాత. ఇది 3 సార్ల తర్వాత స్కేల్ గుణకము.
మనం ఒకసారి స్కేల్ గుణకం కావాలి. ఒకసారి స్కేల్ గుణకం కావాలంటే దీన్ని క్యూబ్ రూట్ చేయాలి. క్యూబ్ రూట్ అంటే 1/3 చేయాలి. దిస్ ఈస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3 ప్రాసెస్. This is the multiplying factor of 3 process. We need to find multiplying factor of 1 time. దాని కొరకు మనం దీన్ని క్యూబ్ రూట్ చేయాలి. క్యూబ్ రూట్ చేస్తే లేదా ఈ విధంగా కూడా రాయొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 27/125. క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3. క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే 5. 125 యొక్క ఘనమూలం 5, 27 యొక్క ఘనమూలం 3. అనగా ఇది ఒకసారి యొక్క మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఒకసారి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 3/5 అయితే రీప్లేసింగ్ ఫ్యాక్టర్ చూడండి, 5 యూనిట్లలో 3 యూనిట్లు స్వచ్ఛమైన పాలు అంటే మిగిలిన 2 యూనిట్లు మనము నీటితో భర్తీ చేస్తున్నాము. సో రీప్లేసింగ్ ఫ్యాక్టర్ భర్తీ చేసే స్కేల్ గుణకం 2/5. పర్సంటేజ్ లో కావాలి. 2/5 అంటే 1/5 20% అంటే 2/5 అంటే 40%. అనగా ప్రతిసారి మనము 40% నీటితో మిశ్రమాన్ని భర్తీ చేస్తున్నాం. ఈ విధంగా అంతకుముందు చెప్పిన 2 కాన్సెప్ట్లు, ఈ 3 కాన్సెప్ట్లు, ఈ 5 కాన్సెప్ట్ల మీద నెక్స్ట్ క్లాస్ లో మనం క్వశ్చన్స్ చేద్దాం. ఓకే.